ఖురాన్లోని మొదటి సూరా అల్ ఫాతిహా. దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. ఇది చదవకపోతే ఏ నమాజు కాదు. ప్రతి రకాతులో ప్రతి నమాజులో ప్రతి ముస్లిం కూడా, ఇమామే కాదు ఇమాం వెనుక నిలబడ్డ ముస్లింలు ముక్తదీలు కూడా ఈ యొక్క 7 వాక్యాలు వారు బయటకు చదివే నమాజ్ అయితే బయటికి, లేదా లోపల చదువుకునే నమాజ్ అయితే లోపలికి, మరి ఈ యొక్క సూరాని తలుచుకోవడం చదవడం జరుగుతూ ఉంటుంది. ముందుగా ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ప్రశంసలు పొగడ్తలు అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు, అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు, ప్రతిఫల దినానికి ప్రళయ దినానికి యజమాని. వల్ల మేము నిన్నే అర్థిస్తున్నాము, వల్ల సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము. వల్ల మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోని కాని వారి మార్గం చూపు. ఆమీన్. ఇక ఖురాన్లోని 2వ సూరా అల్ బక్రా 255వ వాక్యం. దీన్ని ఐతల్ కుర్సీ అని అంటారు. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు, ఆయన ఎప్పుడు జీవించే ఉంటాడు. ఆయన అన్నిటికీ మూలాధారం, ఆయన అన్నిటికీ మూలం ఆయనే. ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ పట్టదు. భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది, ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడు ఎవడు? వారికి ముందు ఉన్నదానిని వారికి వెనుక ఉన్నదానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం, ఎవరి కుర్చీ వైశాల్యం? అల్లా యొక్క కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టిముట్టి ఉంది. వాటిని రక్షించడానికి, ఆయన సృష్టించిన ఈ యొక్క సృష్టిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు మరియు గొప్పవాడు. మరియు 2వ సూరాలోని చివరి 2 వాక్యాలు 285, 286 వాక్యాలు. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను అందరూ విశ్వసించారు. మరియు వారు ఈ విధంగా అంటారు: మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాన్ని, విచక్షణను మేము చూపము. మేము ఇస్లాంని లేదా ఖురాన్ని లేదా గ్రంథాన్ని విన్నాము, అల్లా గురించి మేము విన్నాము, మేము విధేయులమైపోయాము. ఓ మా ప్రభు, మేము నీ క్షమాభిక్షను అర్థిస్తూ ఉన్నాము. ఎప్పటికైనా చివరికి మేము మళ్ళా తిరిగి రావాల్సింది నీ వద్దకే మేము. 286 వాక్యం. అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా అది దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా, మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. మీరు ఇలా ప్రార్థిస్తూ ఉండండి అని ఈ యొక్క వాక్యంలో 286 వాక్యంలో అల్లా నేర్పుతూ ఉన్నారు ఒక ప్రార్థన. మీరు ఇలా ప్రార్థిస్తూ ఉండండి: ఓ మా ప్రభు, మేము మరచిపోయినా, మేము పొరబడినా, లేక మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. ఓ మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువులను మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయం చెయ్యి. ఆమీన్. ఇక ఖురాన్లో 112వ సూరా అల్ ఇఖ్లాస్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా చెప్పు: అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒకే ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరి సమానుడు, ఆయనతో పోల్చదగిన వాడు, పోల్చదగింది ఏదీ లేదు. ఇక 113వ సూరా అల్ ఫలక్. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణు కోరుతూ ఉన్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటి నుంచి నేను ఆయన శరణు, ఆయన రక్షణ కోరుకుంటూ ఉన్నాను. కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి,
మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి, అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుతూ ఉన్నాను. ఆమీన్. 114వ సూరా చివరిగా ఈ విధంగా చెప్పు, నేను మానవుల రక్షణ కోరుతున్నాను, మానవుల చక్రవర్తిని, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాను. దురాలోచనలు రేకెత్తించే తప్పించుకునేవాడి కీడు నుంచి, వాడు జనుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే, వీటన్నిటి నుంచి, వీరందరి నుంచి నేను ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి, అల్లాని ఆరాధిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ఇలా ఈ మనం అరబ్బీలో చదివి ఏదైతే దమ్ చేస్తామో వాటిని నేను ఉన్నట్లుగా తెలుగులో చదివి వినిపించడం జరిగింది. ఈ యొక్క దువాలు చదివి మరి దమ్ చేసుకొని ఆ యొక్క నీటిలో మరి 3 గుక్కలు నీళ్ళు తాగి వాటితో గుసలు స్నానం, తల స్నానం అనేది చేసుకుంటే కనుక అల్హమ్దులిల్లా ఆధ్యాత్మికంగా స్వస్థత దొరికే అవకాశం ఉంది అని మరి అనేక రకాల హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతే నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేశారో అల్లా వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఈ యొక్క ప్రసంగం ఎవరైతే వింటున్నారో అల్లా వారి తరపున, మా తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ, అర్థిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాం వల్ల అల్లా మా పాపాలను క్షమించి, నరకం నుంచి రక్షించి, జిన్నాతుల నుంచి, సైతానుల నుంచి, అనారోగ్యాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, సమాధి శిక్షల నుంచి, యాజోజు మాజోజుల నుంచి, నరకం నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, అల్లా అప్పుల నుంచి, అన్నిటి నుంచి మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని మా అందరి తరపున కూడా నేను మిమ్మల్ని అర్థిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాను వల్ల అల్లా మీరు ఏవైతే బాధ్యతలు మా పైన పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మా యొక్క ఆరాధనలు స్వీకరించడం వల్ల, ఆరాధనలో మా జీవన పద్ధతుల్లో జరిగిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటూ ఉన్న వల్ల, మా అందరి తరపున మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటూ ఉన్నాలా. ఏ హృదయం అయితే నీ గురించి ఆలోచిస్తుందో, ఎవరైతే నీ గురించి తెలుసుకుంటున్నారో, ఎవరైతే నీ గురించి వింటున్నారో అటువంటి వారందరికీ వల్ల ఇటువంటి వారందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరికీ కూడా ఇహలోకంలో, పరలోకంలో సహాయం చేయడం వల్ల అల్లా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో వారి తరపున, వారి కుటుంబ సభ్యుల తరపున, మా తరపున, అందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు, పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, అనారోగ్యంతో, అప్పులతోటి, ఆకలి దప్పికలతోటి, అదేవిధంగా అనేక రకాల ఇబ్బందుల్లో ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇటువంటి వారందరి తరపున నేను మిమ్మల్ని అర్జిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాను వల్ల ఎవరైతే మీ గురించి పనిచేస్తున్నారో, ఎవరైతే మీ గురించి తెలుసుకుంటున్నారో, ఎవరైతే ఏ హృదయం అయితే మిమ్మల్ని అర్జిస్తూ, ఆరాధిస్తూ, తప్పిస్తూ ఉందో అటువంటి నీ యొక్క ప్రతి దాసుడిపైన మీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల అల్లా మరణించిన, బ్రతికి ఉన్న, రాబోవు నీ యొక్క దాసులందరిపైన మీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల అల్లా అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, అన్ని చరిత్రల్లో వచ్చిన నీ ప్రవక్తల సహబాలో నీ యొక్క దాసులు, సజ్జనులు, నీ యొక్క దైవదూతులు అందరిపైన శాంతి సేవకాలు కురిపించి అటువంటి వారి సరసన మమ్మల్ని కూడా చేర్చండి వల్ల ఆమీన్. అల్లా మా పాపాలను క్షమించండి, మాకు సహాయం చేయండి, మా యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లా మా పాపాలను క్షమించి మా ప్రార్థన స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.